హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. తులారాశి వారు పౌర్ణమిలోపు లేదా పౌర్ణమి రోజు కుక్క కనిపిస్తే ఇలా చేయండి. మీరు వద్దన్న డబ్బు వస్తుంది. మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. మీకు ఉన్న సకల దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. అదృష్టం పడుతుంది. మన సనాతన ధర్మంలో పౌర్ణమికి ప్రాధాన్యత గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. అయితే చంద్రుడు తనలోని 16 కళలను పూర్తి చేసుకొని సంపూర్ణ ప్రకాశంతో విశ్వంపై తన దివ్య శక్తిని ప్రవహించే పవిత్ర గడియను ఈరోజుగా సముద్రపు పూయి, అలాగే విశ్వంలోని శుభశక్తులు, ముఖ్యంగా మహాలక్ష్మీదేవి అనుగ్రహం అత్యంత శక్తివంతంగా భూమిని తాకుతుంది. లక్ష్మీదేవి క్షీరసాగర మదనం నుండి ఉద్భవించింది కాబట్టి సముద్రం పొంగే ఈ పౌర్ణమి రోజున అమ్మవారి శక్తి రెట్టింపు అవుతుంది. అందుకే ఈ తిథి లక్ష్మీదేవికి పరమ ప్రీతికరమైనదిగా భావిస్తారు. ఈ పవిత్రమైన రోజున మనస్ఫూర్తిగా చేసే చిన్నపాటి ఆధ్యాత్మిక లేదా దానక్రియ కూడా అపారమైన అనూహ్యమైన ఫలితాలను ఇస్తుంది. ఈ ఫలితాలు కేవలం ధన రూపంలోనే కాక ఆరోగ్య రూపం, అఖండ మానసిక ప్రశాంతత మరియు తీవ్రమైన గ్రహ దోష నివారణ రూపంలోనూ వ్యక్తం అవుతూ ఉంటాయి. పౌర్ణమి యొక్క ఈ అద్భుతమైన శక్తిని మన జీవితంలోనికి ఆహ్వానించడానికి మన చుట్టూ ఉండే జీవరాశులలో ఒకటైన కుక్కకు ఆహారం పెట్టే పద్ధతి అత్యంత రహస్యమైన శక్తివంతమైన మార్గంగా చెప్పబడింది. జ్యోతిష్య శాస్త్రంలోని నవగ్రహాలలో కుక్కకు ప్రాధాన్యంగా శని మరియు కేతు గ్రహాల తారకత్వం ఉంటుంది. కేతు గ్రహం ఆకస్మికంగా వచ్చే సమస్యలు, అంతు చిక్కని రోగాలు, మానసిక ఆందోళన, భయాలు, ఉద్యోగంలో స్థిరత్వం లేకపోవడం, ఆకస్మిక గందరగోళం వంటి వాటికి కారకుడు. కుక్క సేవ చేయడం ద్వారా కేతు యొక్క ప్రతికూల ప్రభావం తగ్గి జ్ఞానము, అంతర్దృష్టి, ఆకస్మిక ధనలాభం మరియు ఆత్మ శక్తి లభిస్తుంది. అదేవిధంగా శని గ్రహం యొక్క ఏళ్లనాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని లేదా ఈ దృష్టి ప్రభావాలు ఉన్నవారు కుక్కకు ఆహారం పెట్టడం ద్వారా శనిదేవుడు శాంతింపవచ్చు. శని యొక్క ప్రీతికరమైన కర్మ ఫలితాలు తగ్గించడానికి ఇది అత్యంత సులభమైన మార్గం. ముఖ్యంగా పౌర్ణమికి 1, 2 లేదా పౌర్ణమి రోజున కుక్క కనపడితే కుక్కకు కేవలం ఒక వీధి జంతువుగా భావించవద్దు. అది మీ సమస్యలను పరిష్కారం చేయడానికి ప్రకృతి మీకు చూపించిన ఒక దివ్య సంకేతంగా, మీ కష్టాలను హరించడానికి వచ్చిన ఒక రూపంగా భావించాలి. మీరు దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు, ఎంత సంపాదించినా ధనం నిలవలేకపోవడం, ఇంట్లో తరచూ అనారోగ్య సమస్యలు బట్టి పీడించడం, కుటుంబంలో కలహాలు, ముఖ్యంగా గ్రహ దోషాల కారణంగా ఏ కార్యక్రమాలు పూర్తి చేయకపోవడం వంటి సమస్యలు ఈ చిన్న ప్రక్రియ పరిష్కారం చేస్తుంది. ఈ పవిత్ర గడియలలో కుక్కకు ఆహారం పెట్టడం ద్వారా మీరు ఒక జీవికి దానం చేసినట్లుగా మాత్రమే కాదు, సాక్షాత్తు విశ్వశక్తితో భాగమయ్యే శని కేతువులకు ప్రాతినిధ్యం వహించే ఒక జీవికి సేవ చేసినట్లుగా. ఈ సేవ ద్వారా జీవితంలోనే గందరగోళ సృష్టించడం తగ్గిపోయి మీ మార్గం సులభమవుతుంది. అందుకే పౌర్ణమి రోజు లేదా దాని పరిసర రోజుల్లో కుక్కకు ఆహారం పెట్టి మీకు ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఈ క్రియ అద్భుతంగా ధనయోగాలను, అఖండ ఆరోగ్య భాగ్యాన్ని, మీకు శాశ్వతమైన ప్రశాంతత జీవితాన్ని అందిస్తుంది. మరి పౌర్ణమి రోజు ఈ రాశి వారు కుక్క కనిపిస్తే ఏం పెట్టాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము. అందుకంటే ముందు ఓం కాల భైరవే నమః అని కానీ, ఓం లక్ష్మీదేవి నమః అని కానీ కామెంట్ చేయండి. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, పౌర్ణమి రోజు ఉదయాన్నే నిద్ర లేవగానే తల స్నానం ఆచరించి తప్పనిసరిగా శుభ్రమైన ఉతికిన వస్త్రాలను ధరించి ఆ రోజు మీరు ఏదైనా ఆహారం తీసుకునే ముందు ఇంటిని, ముఖ్యంగా పూజా మందిరాన్ని శుభ్రం చేసి గంగా జలంతో స్తోత్రించడం అత్యంత శ్రేయస్కరం. పౌర్ణమి తిథి లక్ష్మీదేవికి ప్రీతికరమైనది కాబట్టి ఈ శక్తివంతమైన రోజున రోజంతా ఉపవాసం పాటించడం లేదా పాక్షిక
ఉపవాసం అంటే పండ్లు తీసుకొని ఉపవాసం పాటించడం ద్వారా చాలా మంచిది. ఉపవాసం చేయలేని వారు కేవలం సాత్విక ఆహారాన్ని ఉల్లంఘి వెల్లుల్లి లేనివి మాత్రం తీసుకోవాలి. పూజా మందిరంలో లక్ష్మీదేవి పటాన్ని లేదా విగ్రహాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో అలంకరించి దీపం వెలిగించి అమ్మవారికి ఎంతో ఇష్టమైన పాయసం లేదా పాలతో వంటివి చేసిన తెల్లని పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించాలి. పౌర్ణమి తిథి లక్ష్మీదేవికి ప్రీతికరమైనది కాబట్టి ఈ శక్తి ఉన్నవారు ఈ శక్తి రోజున ఉపవాసం పాటించడం లేదా పండ్లు పాలు తీసుకోవడం చాలా మంచిది. ఉపవాసం చేయలేని వారు కేవలం సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి. వెల్లుల్లి లేని మాత్రమే తీసుకోవాలి. పూజా మందిరంలో లక్ష్మీదేవి పటాన్ని లేదా విగ్రహాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో అలంకరించి దీపం వెలిగించి అమ్మవారికి ఎంతో ఇష్టమైన పాయసం లేదా పాలతో వంటి ఏదైనా తెల్లని పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఇక పాయసం చంద్రుడికి లక్ష్మీదేవికి ఇద్దరికీ ప్రీతికరమైనది కాబట్టి దీన్ని నైవేద్యంగా పెట్టడం వలన సంపూర్ణ శుభ ఫలితాలు లభిస్తాయి. చంద్రుడు పూర్ణ కళలతో అత్యంత శక్తితో ప్రకాశిస్తున్న సమయంలో అంటే సాయంత్రం వేళ లేదా రాత్రి వేళ చంద్రుణ్ణి చూస్తూ లక్ష్మీదేవికి సంబంధించిన మంత్రాన్ని జపించాలి. పౌర్ణమి చంద్ర కిరణాల అత్యంత శక్తివంతమైనవి కాబట్టి ఈ సమయంలో ఓం శ్రీ హ్రీం శ్రీ కమహే అనే మంత్రాన్ని రహి ప్రతి సీత ఓం మహి అనే మహాలక్ష్మియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు లేదా కనీసం 108 సార్లు చొప్పున 3 సార్లు జపించడం అఖండ ధన ప్రాప్తి కలుగుతుంది. వీలైనంత వరకు ఈరోజు ఉపవాసం ఉండండి. రాత్రి చంద్ర దర్శనం తర్వాత ఉపవాసాన్ని విరమించండి. ఈ విధంగా పౌర్ణమి పూజ ధ్యానము ద్వారా మనసు మరియు శరీరం పూర్తి దైవనితో తయారవుతుంది. ఇక మీరు కుక్కకు ఆహారం పెట్టే కార్యక్రమాన్ని ఈ ప్రక్రియ క్రమం తప్పకుండా పాటించడం వలన ఈ క్రియ యొక్క ఫలితం దక్కుతుంది. అలాగే ఇప్పుడు ఈ కుక్కకు పెట్టవలసిన ఆహారం యొక్క ప్రత్యేకత మరియు దానిని పెట్టే విధానం గురించి లోతుగా తెలుసుకుందాము. ఇప్పుడు పూజ సంకల్పం పూర్తి చేసిన తర్వాత కుక్కకు పెట్టవలసిన దివ్యమైన ఆహారాన్ని తయారు చేసుకోవాలి. ఆహారం ఏమిటి అంటే 2 ప్రత్యేకమైన ఎంపికలు ఉన్నాయి. మీ సమస్యల స్వభావాన్ని బట్టి ఒకదాన్ని ఎంచుకోవచ్చు. మొదటిగా వేడి అన్నంలో పెరుగు మరియు పంచదార కలిపి పెట్టడం. రెండవది వేడి అన్నంలో నువ్వుల పొడి వేసి పెట్టడం ద్వారా ఈ 2 రకాల ఆహారంలో ఏదో ఒక దానిని మీరు ఎంచుకోవచ్చు. దీని ద్వారా వెనుక ఉన్న అంతరార్థాన్ని గమనిస్తే పెరుగు శుభ్రమైన తెల్లది పదార్థం, ఇది చంద్రుడికి సంబంధించినది. పంచదార శుక్రగ్రహానికి సంబంధించినది. శుక్రుడు వైభవాన్ని ధనాన్ని ఇస్తాడు. చంద్రుడు మనస్సు ప్రశాంతత కారకుడు. ఈ 2 కలిసిన పదార్థాన్ని ఆహారాన్ని కుక్కకు పెట్టడం ద్వారా చంద్రశేఖర గ్రహాల సంపూర్ణ శుభ ఫలితాలు అందించే ముఖ్యంగా ధనప్రాప్తి, ఆనందము మరియు వైవాహిక జీవితంలో సుఖశాంతులు కలుగుతాయి. ఇక రెండవ ఎంపిక నువ్వులు, ముఖ్యంగా నల్ల నువ్వులు శని మరియు కేతువులకు సంబంధించిన ప్రధాన ధాన్యం. నువ్వుల పొడి వేసి వేడి అన్నంలో పెట్టడం ద్వారా శని కేతువుల యొక్క ప్రతికూల ప్రభావాలు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, ఆకస్మికంగా వచ్చే కష్టాలు, తీవ్రమైన గ్రహదోషాలు తక్షణమే ఉపశాంతి పొందుతాయి. ఇది కర్మ దోషాలు తొలగించడానికి అత్యంత శక్తివంతమైన ప్రక్రియ కాబట్టి మీ అవసరాన్ని బట్టి ధనప్రాప్తి కావాలి అంటే పెరుగు, పంచదార, కష్టాలు రోగాలు తగ్గాలి అంటే నువ్వుల పొడి, ఈ రెండింటిలో ఏదో ఒకదాన్ని ఎంచుకోవచ్చు. ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సింది అత్యంత కీలకమైన విషయం ఏమిటి అంటే ఈ ఆహారాన్ని పెట్టే ముందు పాటించవలసిన నియమాలలో పవిత్రత మరియు సంకల్పం. ముందుగా మీరు తప్పనిసరిగా స్నానం చేసి శుచిగా ఉన్న తర్వాతే ఆహారాన్ని వండాలి. అపరిశుభ్రంతో వండిన ఆహారాన్ని పెట్టవద్దు. వండిన తర్వాత వేడి అన్నంలో పెరుగు లేదా నువ్వుల పొడి వేసి దాన్ని చక్కగా కలిపి ఆ పాత్రను మీ ఇష్ట దైవం లేదా లక్ష్మీదేవి లేదా మీ కుల దైవం యొక్క పటం ముందు ఉంచాలి. అనంతరం మీ సమస్యలు, ఆర్థిక కష్టాలు, ఆరోగ్య సమస్యలు ఇవన్నీ కూడా తొలగిపోవాలి అని, మీరు అఖండ ధనప్రాప్తి, సుఖ సంతోషాలు కలగాలని మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకొని ఇక
వండిన ఆహారాన్ని పెట్టవద్దు. ఇక వేడి అన్నంలో పెరుగు లేదా నువ్వుల పొడి వేసి చక్కగా కలిపి ఆ పాత్రను మీ ఇష్ట దైవం లేదా లక్ష్మీదేవి లేదా మీ కులదైవం మీ యొక్క పటం ముందు ఉంచాలి. ఆనందము కావాలి. మీ సమస్యలు, ఆర్థిక కష్టాలు, ఆరోగ్య సమస్యలు, ఈ గ్రహ దోషాలు అన్నీ పూర్తిగా తొలగిపోవాలి. మీకు అఖండ ధన ప్రాప్తి, సుఖ సంతోషాలు కలగాలని మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకోవాలి. ఇలా ఇప్పుడు సంకల్పం వాక్యం చేసి ఉండాలి. ఈరోజు పౌర్ణమి పర్వదినాన నేను ఈ కుక్కకు శని కేతువుల అనుగ్రహం కొరకు, అలాగే లక్ష్మీ కటాక్షం కొరకు ఈ ఆహారాన్ని దానం చేస్తూ ఉన్నాను. దీని ద్వారా నాకు ఉన్న సర్వ సమస్యలు, గ్రహ ద్వారాలు అన్నీ పోవాలి. అష్టైశ్వర్యాల సంపద, ఆరోగ్యము కలిసి రావాలని కోరుకుంటున్నాను. ఈ సంకల్పం చాలా ముఖ్యం. ఎందుకంటే మీ ఏకాగ్రతతో కూడిన సంకల్పమే అఖండ దివ్య శక్తిని, ఫలితాన్ని ఇస్తుంది. సంకల్పం చేస్తున్నాం. ఆ తర్వాత ఆహారాన్ని తీసుకొని వెళ్ళి కుక్కకు పెట్టండి. మీరు మీ ఇంట్లో పెంచుకునే కుక్కలకు కూడా ఈ ఆహారాన్ని పెట్టవచ్చు. లేదా బయట రోడ్డుపై తిరిగే వీధి కుక్కలకు కూడా పెట్టవచ్చు. వీధి కుక్కలకు పెట్టడం వలన ఆ జీవులు పూర్తి స్వేచ్ఛతో ఉండటం వలన కేతువుకు సంబంధించిన త్యాగము, మోక్షం అంటే అంశాలకు బలం చేకూరి మరింత మంచి ఫలితం అనేది ఉంటుంది. మన శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి. అయితే మీరు రోడ్డుపై కుక్కలకు ఆహారం పెట్టేటప్పుడు ఒక అత్యంత ముఖ్యమైన నియమాన్నైతే తప్పనిసరిగా పాటించాలి. అది పవిత్రతకు సంబంధించినది. కాబట్టి ముందుగా ఒక తాజా ఆకును కానీ లేదా ఒక శుభ్రమైన కాగితం కానీ నేలపై పరిచి దానిపై మాత్రమే ఆహారాన్ని పెట్టండి. నేరుగా రోడ్డుపై లేదా నేలపై పెట్టకండి. అది వీధి కుక్కలు లేదా వాటికి ఆకు, పేపర్ ఎందుకు అని అశ్రద్ధ చేయవద్దు. ఈ క్రియను కేవలం ఒక దానంగా చూడకుండా మీ పూర్వ జన్మ కర్మలను, ప్రస్తుతం సమస్యలను తీర్చడానికి ప్రకృతి మీకు చూపించిన ఒక దివ్య మార్గానిగా, ఒక పూజ కార్యక్రమంగా భావించాలి. ఆ కుక్కను కేవలం ఒక జంతువుగా, ఒక సాక్షాత్తు దైవ స్వరూపంగా, శని లేదా కేతువు యొక్క ప్రతిరూపంగా భావించి పూర్తి శ్రద్ధతో ఆహారాన్ని ఉంచాలి. మీలోని అహంకారాన్ని పక్కన పెట్టి సేవకుడిలాగా ఈ క్రియను నిర్వహించాలి. ఈ విధంగా పౌర్ణమి యొక్క అఖండ దివ్య శక్తిని కుక్కకు ఆహారం పెడితే పవిత్ర పుణ్య ఫలితాన్ని ఏకం చేసి జీవితంలోని అన్ని రకాల సమస్యలను, గ్రహ దోషాలు పూర్తిగా తొలగించుకొని మీరు ఊహించని విధంగా వద్దన్నా కూడా ధనం వచ్చే అద్భుతమైన రహస్య మార్గాన్ని శుభం చేసుకోండి. ఇక శక్తిని తొలగించుకోకుండా ఉండకండి. ఈ పౌర్ణమి రోజు సంకల్పంతో చేసే సేవ ద్వారా మీరు కోరుకున్న ఆరోగ్యము, సంపద, సంతోషం తప్పకుండా పఠిస్తాయి. జీవితంలో అద్భుతాలు జరగడం ఖాయం. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.